ఉండు అంటున్నారు. కనుక ప్రియమైన వారు ఇక్కడ ఆలోచన చేసి వెళ్తే ఇంకా మన అపోస్తలుడైన పౌలు కూడా తెలియసినట్టు కొన్ని జాగ్రత్తలు కానీ గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అక్కడ కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ చేదను ఆచరించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, కనుక దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి. 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు మనకి తెలియజేయడం. కనుక కుక్కల విషయంలో అనగా కుక్కనగా మన పేతురు పత్రిక మనకు తెలియజేసిన వెళ్తే దేవునికి వాక్యం గమనించినట్టు పేతురు రాసిన పత్రికలో మనకు తెలియజేయమన్నమాట. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అనగా ఎవరైతే ఒక పవిత్రుడు మరలా పాపంలోనికి ఎవరైతే తిరుగుతున్నారో అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పని వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనగా దుష్టమైనటువంటి పనులు చేసినటువంటి వారి విషయంలో అనగా దేవునికి వాక్యము బోధిస్తూ దుష్టులుగా ఉండే వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ చేదనను ఆచరించే వారి విషయంలో అనగా విభేదాలను మరి ఆచరించే విషయంలో వారి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని దేవునికి వాక్యం సమస్య. కనుక ప్రియమైన వారులారా ఇంతవరకు కూడా మనం గమనించాం. గతించిన వారంలోనూ అలాగే ఈ వారంలో కూడా మనం ఆలోచించిన సంగతులు ఏంటంటే ప్రియమైన వారులారా మొదటిగా మనం గమనించాం, ఇదిగో మన తండ్రి అయిన దేవుడు మరువకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే రెండోదిగా మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు చెప్పినట్టే మాటలు. అలాగే మరి మూడోదిగా మనం గమనించాం, మరి పాత నిబంధన గ్రంథంలో మన మనసులో చెడు తలపు పుట్టకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలని తెలియజేసుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు చెప్పినట్టు తెలియజేసినట్టు 6 సంగతులు మనం గమనించాం. ఏంటో 6 సంగతులు అంటే, ఒకటి ప్రియమైన వారు గమనించాం. ఏంటో ఆ మాట అంటే, మీరు ఏమి విడుచున్నారు మీరు దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలాగే మనుషులకు కనబడాలి మీ నీతికారం చేయకుండా మీరు జాగ్రత్త పడమని తెలియజేస్తున్నారు. అలాగే ప్రియమైన వాళ్ళ మరి మూడోదిగా మనం ఒకసారి గమనించినట్లయితే ఇదిగో ఆయన తెలియజేసిన సంగతిని మనం గమనించాం. ప్రభువు యేసుక్రీస్తు తెలియజేసినట్టు మరి సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఆయన తెలియజేసిన సంగతి ఇదిగో మీరు మరి పేరాశ కలిగి ఉండవద్దు, లాభం కలిగి ఉండవద్దు, లాభం కలిగి ఉండకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ఆయన తెలియజేశారు. అలాగే మనుషుల గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ఆయన తెలియజేస్తున్నారు. అలాగే పులుసుని పిండి ఏంటి మరి పరిచయ యొక్క పులుసుని పిండి వచ్చి జాగ్రత్త పడమని తెలియజేశారు. అలాగే అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు కుక్కల విషయంలో, దుష్టులైన పని వారి విషయంలో, ఈ చేదనను ఆచరించే వారి విషయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన వారు ఇన్ని జాగ్రత్త ఇంకా అనేకమైన జాగ్రత్తలు ఉన్నాయి. జాగ్రత్త నుంచి మనం తెలియజేసుకుంటే ప్రతి వారం కూడా మనం జాగ్రత్త గురించి మనం తెలియజేసుకోవచ్చు. కనుక ఇంతవరకు కూడా ఈ విన్న మాటలు అని గత వారంలో తెలియజేయబడిన మాటలు అలాగే ఈ వారంలో తెలియజేయబడిన మాటల ద్వారా మీరందరూ కూడా ఈ విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మీరే కాదు నేను మనమందరూ కూడా జాగ్రత్తను కలిగి ఉన్నప్పుడు మరి తండ్రి అయిన దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం తెలుసుకున్న వారికి ఉంటాం. ఆయన ఏడులో మనం భయభక్తులు కలిగి ఉంటాం అనే సంగతిని మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ముగించుకుందాం. పరమందు ఆశ్రయుడైన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రత్యేకమైన మీకు వందనాలు తెలియజేసుకుంటాం. అనేకమైన సంగతులు ఇదిగో మాత్రం బిడ్డలకు జాగ్రత్తను గురించిన సంగతులు మీకు బిడ్డలకు అందరికీ వివరింపచేయడానికి మీరు నన్ను నిలవబెట్టారు. మీకు స్తోత్రాలు. అతన్ని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినట్టు కొన్ని జాగ్రత్తలు, అలాగే అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు మాకు తెలియజేసిన కొన్ని జాగ్రత్తలను, అలాగే మీ గ్రంథం ద్వారా మీరు మాకు తెలియజేసిన కొన్ని జాగ్రత్తలు మేము ఆలోచించడానికి మీరు మమ్మల్ని బలపరిచారు. మీకు స్తోత్రాలు. విన్న మా జాగ్రత్తలన్నీ కూడా మేము జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండి అటువంటి జాగ్రత్తలు మేము తీసుకోవడం ద్వారా మేమందరం కూడా మేము పరలోక రాజ్యానికి పోవాల్సిన భాగ్యముని దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా తండ్రి మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు కుమరించండి. మీ చిత్తమైతే మేము మరొక వారంలో ఈ విధంగా మేమందరం కూడా కలుసుకొని మీ మాటలు మేము ఆలోచన చేసే భాగ్యముని దయచేయమని ప్రభు శ్రేష్టమైన ఉందా ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. తన మహాదయను నను గణించెను. ఆహార్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నను గణించెను. ఆహార్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను. తన వశాన నను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నను గణించెను. మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్ దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను.
తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమిడలించెను. యేసునాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమెదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నను గణించెను. అహర్నిశల దీనహీనుడగు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు దేవుడు నన్ను ప్రేమించి ఈ టెలివిజన్ ద్వారా ఆయన యొక్క మాటలు మీకందరికీ కూడా తెలియచేయడానికి బలపరిచి నన్ను నిలవబెట్టిన దేవునికి నా హృదయపూర్వకమైన స్తుతులు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారాలు గతించినట్టు కొన్ని వారాలుగా దైవగ్రంథం నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకు కృప చూపించున్నారు. ఈ వారంలో కూడా శ్రేష్టమైన సంగతి గురించి దైవగ్రంథం ద్వారా మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యంలోనికి మనం వెళదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునికి ప్రత్యేకమైన సమయంలో మరొకసారి వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మాత్రం మీ మాటలను బిడ్డలకందరికీ ఆయన వివరించడానికి బలపరిచారు. మీకు స్తోత్రాలు. మాతను వెత్తబడుచున్న వర్తమానం మాత్రం బిడ్డలందరి హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించడానికి సహాయం తెచ్చమని బోధిస్తున్న నాకు మాత్రం మీ కృపను మీకు జ్ఞానంతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, గతించినట్టు 2 వారాలు మనమందరం కూడా దైవ గ్రంథంలో నుండి జాగ్రత్త అనే సంగతుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ప్రియమైన వారు, ఈ దినాన మరొక శ్రేష్టమైన సంగతుల గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని 19-20 వచన భాగాన్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి ఇలాగ రాయడం జరిగింది. ఏంటో మాట్లాడడం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, ఇక్కడ చదవబడిన ఈ మాటలలో మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి తెలియజేస్తున్నట్టు మాట ఏంటంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇదే మాటని మరలా మనం కొలసీలు రాసిన పత్రికలో కూడా మనం చూడవచ్చు. కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, ఇక్కడ చదవబడి 2 లేఖన భాగాలలో అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలోను, అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగంలో కూడా మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్టు మాట ఏంటంటే సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అనే మాట ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. కనుక దీనిని బట్టి ప్రియులారా, ఈ దినాన మనం ఆలోచన చేసుకోవాల్సినట్టు మరొక శ్రేష్టమైన సంగతి గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సంగతిని ఆలోచన చేసినట్లయితే, సంగీతము అనే సంగతి గురించి మనము ఆలోచించేద్దాం. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన సంగతిని మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని యొక్క గ్రంథంలో ప్రియమైన వారు అక్కడ ఆలోచన చేసినట్లయితే సంగీతము అనే సంగతిని గురించి ఆలోచించేద్దాం. సంగీతమునకు అలాగే దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? సంగీతము ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, లేక సంగీతం ద్వారా మానవుడు ఉత్తేజించబడుతున్నాడా, ఉజ్జీవింపజేయబడుతున్నాడా? సంగీతం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? మ్యూజిక్ అండ్ వర్షిప్ అనగా ఆరాధనలో సంగీతం గురించిన ప్రాముఖ్యతల గురించి మనం కూడా ఆలోచించవలసిన వరణం. నేటి ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచంలో ప్రియమైన వారారా, సంగీతమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. కేవలం క్రైస్తవ లోకంలోనే కాదు, కానీ ఈ లోక సంబంధమైన ఈ కార్యక్రమాల్లో కూడా, ఈ లోక సంబంధమైన విషయాలలో కూడా ప్రియమైన వారారా, సంగీతం అనేది చాలా
ప్రముఖమైన పాత్రను పోషించిందని చెప్పడానికి మరి నేను ఖచ్చితంగా చెప్పగలను సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో వచ్చేటి మరి సీరియళ్ళు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకా పలు విధములైన సంగతుల విషయంలో ప్రతి దానికి కూడా ప్రియమైన వల్ల సంగీతం అనే సంగతి మనం చూస్తున్నాం. అనగా లోక సంబంధం గమనించినట్లయితే మ్యూజిక్ అనే మాట మనకు కనబడుతుంది. మ్యూజిక్ కనుక ఈ మ్యూజిక్ అనేది ఉంటేనే మనుషులు కదిలించబడుతున్నారు. మ్యూజిక్ లేకుండా ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఏ పని కూడా జరిగించట్లేదు. పెళ్లి జరగాలన్నా, ఏం జరగాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా వితౌట్ మ్యూజిక్ ఏమీ కూడా జరగటం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ మీద ఆధారపడిపోయినారు. ఇప్పుడు ఈ దినాల్లో యవనస్తులు మరి ఇయర్ ఫోన్స్లో మ్యూజిక్ని వింటూ ఉంటున్నారు, సినిమా పాటలు వింటూ ఉన్నారు, ఉల్లాసపడుతున్నారు, ఉత్తేజించబడుతున్నారు, ఉజ్జీవింపజేయబడుతున్నారు. కనుక ఉల్లాసంగా వినాలంట, ఉత్సాహంగా వినాలంట, ఏం వింటున్నాం? కనుక ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసినట్లయితే లోక సంబంధంగా శరీర సంబంధంగా మ్యూజిక్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, దానికి ఎంతో విలువ ఉన్నది, దానికి ఎంతో ప్రముఖమైన స్థానం ఉన్నది. ప్రియమైన వారారా, ఆ ప్రముఖమైన స్థానం ప్రస్తుత కాలంలో క్రైస్తవ ప్రపంచంలో కూడా ప్రవేశించినది. ప్రస్తుత కాలంలో కాదు కానీ మరి ప్రియమైన వారారా ఆలోచన చేసినట్లయితే గత కొన్ని శతాబ్దాల నుంచి మరి ఇక క్రైస్తవ ప్రపంచంలో మరి ఇక సంగీతం అనేది ప్రవేశించబడేది. ఒక్కసారి ప్రియమైన వారు ఆలోచించినట్లయితే సంగీతమునకు దేవునికి ఉండే సంబంధం ఏమిటి? సంగీతం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. సంగీతం అనగా ఏమిటి అనే సంగతి కనుక ఆలోచన చేస్తాను. ఇక్కడ 2 సంగతులు మనము ఆలోచించాలి. ఈ వాక్యం నుండి మీరు అందరూ కూడా ప్రియమైన వారులారా ఒక ప్రాముఖ్యమైన 2 సంగతులు సంగీతం అంటే కేవలం మ్యూజిక్ అని ఆలోచన చేయకూడదు. సంగీతం అనగా మంచి గీతం అనే సంగతిని మనము ఆలోచించేయాలి. సంగీతం అనగా 2 రకాలైన సంగీతం, ఒకటి గాత్ర సంగీతము, రెండవదిగా వాయిద్య సంగీతం. దేవుడు ఎటువంటి సంగీతాన్ని కోరుకుంటున్నాడు? గాత్ర సంగీతమును కోరుకుంటున్నాడా? వాయిద్య సంగీతమును కోరుకుంటున్నాడా? సంగీతం అనగా మనకు తెలుసు మంచి గీతం అనే సంగతే. కనుక ఇంగ్లీష్లో కూడా అనగా బైబిల్ గ్రంథంలో కూడా మ్యూజిక్ అని అక్కడ వ్రాయబడలేదు, కనుక సామ్స్ అని అక్కడ వ్రాయబడడం జరిగింది, సామ్స్. కనుక ఆ మాట గ్రీకు భాష నుంచి సాలో అనే గ్రీకు పదం నుంచి అక్కడ మరి తర్జుమా చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. దానికి అర్థం మీటుట అనే సంగతిని మరి జ్ఞాపకం చేయబడుతుంది. పాడుట అనే కీర్తించుట అనే అర్థాలు మనకి జ్ఞాపకం చేయబడతాయి. కనుక ప్రియమైన వారు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ నా మాటలు వించుని మీరందరూ కూడా ఒకవేళ ఇది ఒక క్రీస్తు సంఘ బోధగా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మీరు దేవునికి చిత్తాన్ని మీరు గుర్తెరగాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాం. దేవునికి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? పాత నిబంధన గ్రంథంలో ఎటువంటి ఆరాధన జరిగింది? పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ప్రియమైన వారు మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ప్రియమైన వారు అక్కడ గమనించినట్లయితే 29వ అధ్యాయంలో 25వ వచ్చిన భాగాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో, జాగ్రత్తగా గమనించండి, యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అంతమాత్రం కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్నమాట అలాగూ జరగవలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండేననే మాట ఇక్కడ మనం చదువుతాం. దీన్ని బట్టి అనగా దినవృత్తాంతంలో రాయబడిన ఈ సంగతిని బట్టి అనగా దేవాదేవుడు మరి ఆజ్ఞాపించున్నాడు కదండి అనే మాటను బట్టి అనేక మంది దినాలు ప్రియమైన మరి సంఘములో లేక ఆరాధనలో దేవుని ఆరాధించే విషయంలో మరి ప్రియమైన వారారా వాయిద్య సంగీతమును ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రియమైన వారు పాత నిబంధన సంగతిని ఆలోచించండి. పాత నిబంధన సంబంధం ఏంటి? ఆరాధన విషయంలో పాత నిబంధన సంబంధం ఏంటి? ఆరాధన పద్ధతిలో మరి దావీదు అలాగే మరి గాదునకు దేవదర్శి నాతాను అలాగే తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించిందంటే ఇది ఇక్కడ మాట్లాడుతున్నమాట మీరు స్వరమండలములను, తాళములను, సితాలను వాయించాలని అక్కడ మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆ కింద భాగంలో మరి ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేయబడింది. 27వ వచనంలో బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను, దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. అనగా పాత నిబంధన కాలంలో ఆరాధన సమయంలో అక్కడ బలులనేవి అర్పించబడేవి. ఆ బలులు అర్పించే సమయంలో ఆ మాట మీరు గమనించండి. కేవలం 29వ అధ్యాయం దినవృత్తాంతం మొదటి గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం మీరు చదివి ఆ వచనాన్ని పట్టుకుని ప్రస్తుత కాలానికి మీరు ఒకవేళ అన్వయించినట్లయితే జాగ్రత్త సుమా. నేను గమనించినట్లయితే ఇక 27వ వచనం చూద్దాం. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను, దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించినట్టి వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయను. ఇక్కడ ఈ మాట మీరు గమనించండి. దహన బలి అర్పించుట ఆరంభమగుటతోడనే ఆరంభమగుటతోడనే అక్కడ ఏం చేయబడిందంటే ప్రియమైన వారలారా మరి దావీదు వాయించినట్టు వాయిద్యములు మరి అక్కడ మరి వాయించినట్టుగా
అక్కడి నుంచి స్తుతి ఆరంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందువలన అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారు అక్కడ గమనించినట్లయితే ఇదిగో మరి యొక్క దహన బలి అర్పించే సమయంలో దహన బలిగా అర్పించబడుతుంటే ఆ పశువు వేసినట్టే అరుపులు లేక పశువు వేసినట్టే ఆర్తనాదాలు మరి ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధికి చేరకుండా ఉండలాగన మరి దేవుని సన్నిధికి చేరకుండా మరి సంగీతం అనగా వాయిద్య సంగీతము అని మరి ఆకలింపు చేయడానికి అక్కడ ఆ పద్ధతిని ప్రవేశపెట్టినట్టుగా దేవునికి వాక్యం సాలుస్తుంది. అయితే ప్రస్తుత ఆరాధన కార్యక్రమంలో దహన బలులు అనేవి అనగా పశు బలులు అనేవి జంతు బలులు అనేవి మరి మేకలేకి కోడిలేకి రక్తమున మనకు పాపక్షేమం కలుగుదన్న సంగతి మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క బలిగా అర్పించబడి ఉన్నారు కనుక బలులు నిలుపుదల చెప్పండి. ఆ బలులతో పాటు ప్రియమైన వలన ఆ బలుల కొరకు వాడబడిన యొక్క వాయిద్య సంగీతం కూడా మరి నిలుపుదల చేయబడిన సంగతిని సత్యాన్ని మీరు ఆలోచించాలి. కనుక ఇప్పుడు మనం ఒక ఆలోచన చేయండి. దేవుడిని ఆరాధించే ఆరాధన సమయంలో నువ్వు వాయిద్య సంగీతంలో కనుక నువ్వు లేకపోతే వాయిద్యములు కనుక నువ్వు వాయిస్తున్నట్లయితే వాయిద్యములు వాయించిన పక్కనే ఏమి ఉండాలంటే దహన బలులు, పశు బలులు, జంతు బలులు, మేకల బలులు ఇవన్నీ కూడా అర్పించబడుతుండాలి. అవి అర్పించబడుతున్నప్పుడు నీవు ప్రియమైన వారు అక్కడ గమనించండి, నువ్వు వాయిద్యములు వాయించిన తప్పు లేదు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా నీవు నేను కూడా రక్షించబడ్డావు. బలులకు ఇక బలులు మరి నిలిచిపోయిన సంగతి నీవు ఎంతైతే నువ్వు నమ్ముచున్నావో అలాగే ఆ వాయిద్యములోనేవి కూడా నిలిచిపోయిన సంగతిని నువ్వు గమనించాలి. ఒక్కసారి మనం సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే సమూయేలు గ్రంథంలో ఇక్కడ సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇక్కడ దావీదు ఆ వాయిద్యములను, సితారాలను, తాళములను వీటన్నిటిని కూడా మరి చేయించినటువంటి విధము అక్కడ మీకు తెలియజేయబడుతుంది జరుగుతుంది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఇది గమనించినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన, జాగ్రత్తగా గమనించండి, సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి అనే మాట ఇక్కడ మనకి తెలియచేయబడడం జరుగుతుంది. కనుక అనగా వాయిద్యముల యొక్క పరిక్రమలు తయారు చేసినట్టే మరి మురాను గురించి కూడా ప్రత్యేకములతో వాడబడడం జరిగిందంటే నేటి దినాల్లో వాడబడుతున్నటి వాయిద్యములు ఏంటి, నేటి దినాల్లో వాడబడుతున్న వాయిద్యం లెక్క మరి మురాను యొక్క సంగతి ఏంటి ఆలోచించేయండి. టెక్నాలజీ అభివృద్ధి పొందింది కదా అనేసి మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనము మరి చేయకూడదనే సంగతిని మీకు గమనించాలి. సరళ వృక్షపు మురానుతో చేయబడిన తాళములను, మృదంగములను, వాయిద్యములను గమనించండి. తాళములు దేనితో చేయబడి సర్వవృక్షపు మురానుతో, మృదంగములు, సితారాలు, తంబురలు, పెద్ద తాళములు ఇవన్నీ కూడా ప్రియులారా సర్వవృక్షపు మురానుతో చేయబడి. ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు ఏదో మరి యమహాలను లేకపోతే ఏదో ఆర్కెస్ట్రాలు నువ్వు పెట్టి వాయిస్తానంటే అది దేవునికి అంగీకారం కాదు. బలులే నిలిచిపోయినాయి, వాయిద్య సంగీతం నిలిచిపోయిందంటే ఇక్కడ గమనించండి, నువ్వు చేయించినట్టు ఆరాధనలో నువ్వు వాయించినట్టు ఆ వాయిద్యాలలో ఎటువంటి వాయిద్యాలు వాయించేవారు, వాయిద్యాలు వాయించడానికి కూడా లేవీయులను దావీదు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక మరి తెగను, ఒక జాతిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రియమైన వారు ఆలోచించండి. ఆరాధనలో నేటి దినాల్లో, నేటి ప్రస్తుత కాల క్రైస్తవ ప్రపంచంలో ఆరాధనలో వాయిద్య సంగీతాన్ని వాయించుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది, ఇగో దేవుడు కోరుచున్నది వాయిద్య సంగీతమును కాదు గాత్ర సంగీతమును అని ఒకసారి మీరు ఆలోచించారు. అయితే ఈ సంగీతానికి మూల పురుషుడు యోబాలు అనే సంగీతం మనకి ఆది కాలంలో మనకు తెలియచేయబడుతుంది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టినట్లయితే మరి దేవాదేవుడు మొదటిగా మరి గొంతులోనే పెట్టాడు. సప్త స్వరాలను కూడా ప్రియులరా దేవాదేవుడు గొంతులోనే పెట్టి ఉన్నాడు. సప్త స్వరాలు కూడా సరిగమ పదనిస అనే ఈ సప్త స్వరములు కూడా ప్రియులరా దేని నుంచి వస్తున్నాయంటే వాకల్ మ్యూజిక్ అనగా మరి మన కంఠస్వరంతో ముందుగా వచ్చినాయి. కానీ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ల మీద కానీ వాయిద్యుల మీద కానీ ఇవి మరి వాడబడడం అనే సంగతి మనం గమనించాలి. సరిగమ పదనిసలు అనేవి ముందుగానే మనకు గాత్రం ద్వారా వచ్చినాయి కనుక దేవుడు గాత్ర సంగీతాన్ని కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వారు అక్కడ గమనించినట్లయితే అయితే దేవుడు ఎందుకు ఆరాధనలో ఆ వాయిద్య సంగీతం ఆయన ఏర్పాటు చేయించున్నాడంటే ఇదిగో బలులు జరుగుతున్న సమయంలో ఇదిగో నీవు వాయిద్యములను ఏర్పాటు చేయాలనే సంగతిని అక్కడ మరి దావీదు ద్వారా అలాగే గాదు ప్రవక్త నాతాను ద్వారా వీరందరి ద్వారా అక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో ప్రియుల ఆతుపరి జరిగిన సంగతిని కూడా మీరు గమనించాలి. ఆమోసు గ్రంథంలో మీకు తెలిసినట్లయితే ఒక క్రీస్తు సంఘ బోధగా మీరు ఆలోచించకండి, దేవుని యొక్క మాటగా మీరు ఆలోచించేయండి. ఆమోసు గ్రంథంలో 6వ అధ్యాయంలో
ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనం ఇక్కడ ఒక చక్కటి మాట, మరి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట చూద్దాం. ఇక్కడ స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు అనే మాట ఇక్కడ మరి తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకోవద్దు అనే ఇక్కడ మాట జ్ఞాపకం చేయబడుతుంది. పిచ్చి పాటలు పాడుతున్నారు అని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒకవేళ నువ్వు దావీదు వలె వాయించు వాద్యములను నువ్వు కల్పించుకొని ఒకవేళ నువ్వు పాటలు పాడుతుంటే దేవుడు వాటిని ఏమంటున్నాడంటే పిచ్చి పాటలు పాడుతున్నారంటున్నా. నువ్వు పాడేది పిచ్చి పాటలు కాదు ప్రియమైన వారలారా. నువ్వు పాడవలసినవి మరి మంచిగా అనగా సంగీతము, మంచి గీతం, ఆత్మ సంబంధమైన పాటలు నువ్వు పాడవలసిన అది ఎలాగనంటే వాయిద్య సంగీతంతో కాదు, గాత్ర సంగీతం, నీ గాత్రముతో. అందులో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మరి ప్రియమైన వారు అక్కడ గమనించినట్లయితే అక్కడ హెబ్రీ పత్రికలో అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేయమన్నమాట 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము అంటున్నాడు. జిహ్వా ఫలాన్ని మనం అర్పించవలసిన వారు. మన నోటి ద్వారా మనకు గాత్రం ద్వారా వచ్చిన సంగీతాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ వాయిద్య సంగీతాన్ని ఇష్టపడలేదనే సంగతిని గమనించాలి. మీరు ఒకసారి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైనా వాయిద్య సంగీతాన్ని వాయించినట్టు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైనా వాయిద్య సంగీతమును వాయించమని కానీ ఎక్కడైనా ఆజ్ఞాపించున్నారా అని ఆలోచించినట్లయితే ఎక్కడ కూడా ఆ మాట మనకు కనబడదు. ఎక్కడ కూడా ఆయన అందులో పాల్గొన్నట్టు కూడా మనకి కనబడదు. అన్నంత మాత్రాన ఆయన నెమ్మదిగా ఉన్నాడు అనగా దాని గురించి ఆయన మాట్లాడలేదు కనుక మరి మన పాత్రబంధంగా వచ్చి మనం తెచ్చుకుని మనం వాయించుకోవచ్చు అని ఒకటి నువ్వు సరిపెట్టుకున్నట్లయితే ఇక్కడ దేవునికి మాట జ్ఞాపం చేస్తుంది, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ఆయన చెప్పిన మాటలు చేద్దాం, చెప్పనివి కూడా మనం చేసి మనం నీతిమంతులుగా మనం కనిపించుకున్నట్లయితే దేవునికి మాట జ్ఞాపకం చేసిన ప్రియమైన వారలారా, ఇదిగో ఆయన చెప్పింది మాత్రమే చేయండి. ప్రభువా ప్రభువా నేను పిలుచుట ఎందుకు కనుక ఆయన చెప్పంది చేయొద్దు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ మరి సంగీతం గురించి అనగా వాయిద్య సంగీతం గురించి ఒకవేళ చెప్పినట్లయితే ప్రియులారా, నీవు నేను మనమంతా కూడా ఆరాధనలో వాయిద్య సంగీతం వాయించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా దాని నుంచి మాట్లాడలేదు. తండ్రి దేవుడు ముందుగానే మాట్లాడాడు, దావీదు వలనే మీరు వాయించి వాద్యం మీరు కల్పించుకుంటారు, పిచ్చి పాటలు పాడవద్దు అని అక్కడ పిచ్చి పాటలు పాడతారు అక్కడ ఉన్నారు. అంత విపులీకరంగా దైవగ్రంథం చెప్తుంటే ఇంకా 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 ఆ వాయిద్యములను పట్టుకుని ఆ వాయిద్యములతో లోకంలో ఉన్న యవనస్తులను ఆకర్షించడానికి ప్రియమైన వారలారా, నువ్వు ఒక దేవునికి సేవన చేస్తున్నట్లయితే దేవునికి ఉగ్రతకు నువ్వు గురవుతావన్న సంగతిని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కొరింథీ పత్రికలో ఒకసారి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీ పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏంటో మాట్లాడితే 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును. ఐ విల్ సింగ్ విత్ స్పిరిట్ అండ్ ఐ విల్ సింగ్ విత్ అండర్స్టాండింగ్ అంటున్నాడు. కనుక ఆత్మతో పాడాలి, మనస్సుతో పాడాలి. అంతేగాని వాయిద్యంతో కానీ స్వరమండలతో కానీ లేక ఇక్కడ మరి తాళములతో కానీ మరి ఇంకా గమనించిన బోరలతో కానీ వీటితో కాదు, ఆత్మతోనూ మనస్సుతోనూ పాడాలనే మాట దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారలారా, దేవునికి అవసరం లేదు వాయిద్య సంగీతము. ఒకవేళ నీకు అవసరమైనట్లయితే ఆలోచించి అది దేవునికి అవసరం లేదనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక దేవుని యొక్క చిత్తాన్ని మీరు గుర్తెరగండి. కనుక మనుషులను సంతోషపెట్టేవారుగా నువ్వు ఉండవద్దు. నువ్వు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండగోరినట్లయితే ఇదిగో నువ్వు మనుషులకు నువ్వు లోబడవద్దు, మనుషులు నువ్వు సంతోషపెట్టవద్దు. మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు ఈ కార్యక్రమాలను ఒకవేళ నువ్వు సంఘంలో నువ్వు ప్రవేశపెడుతున్నట్లయితే, వాటి కొరకే ఒకవేళ నువ్వు సంఘములకు వెళుతున్నట్లయితే గమనించండి. చూడండి, కొంతమంది సంఘాలలో పాటలు అయ్యేంత వరకు కూడా చాలా ఉజ్జీవంగా ఉంటుంటారు. పాటలు అయిన తర్వాత ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రసంగం మొదలు పెట్టారో అప్పుడు అందరూ కూడా చెప్పబడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం లేదంటే వాయిద్య సంగీతం అది. ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ప్రార్థన చేస్తుంటే, దైవ సేవ కూడా ప్రార్థన చేస్తుంటే వెనకాల ఇక ఆర్కెస్ట్రా వారు కూడా ఏం చేస్తున్నారంటే ఆ ప్రార్థన కూడా కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటుంటారు. ఒకసారి ఆలోచించేద్దాం. అటువంటిది అవసరమా? దేవుడు అడుగుతున్నాడా? దేవుడు కోరుచున్నాడా? దేవుడు కోరేది ఆత్మతో, మరి ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. అంతేగాని స్వరమండలం లేకపోతే మరి ఇక లోకం నుండి వాయిద్యములతో ఆయన్ను ఆరాధించాలని, ఈ లోకం నుండి ఏంటి వాయిద్య సమూహంతో ఆయన్ని ఆరాధించాలని కోరుకోవట్లేదు. ఆయన కోరినాడు ఒకనొకప్పుడు, కానీ